స్మరణ్ గారు అంటే మీకేమేం ప్రాబ్లమ్ గురించి సెకండ్ లైఫ్ హాస్పిటల్‌కి వచ్చారు మేడం? ఆల్కహాల్ అడిక్షన్. ఆల్కహాల్ అడిక్షన్. మార్నింగ్ లెగంగానే అంటే వెళ్ళి ఆల్కహాల్ తాగడం, హ్మ్. వేరే పనులు కూడా పెద్ద పట్టించుకోకుండా మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్కహాల్కి ఇస్తుండే. హ్మ్. దాని గురించి అనేసి సో ఎన్ని ఇయర్స్ నుంచి యూ ఆర్ ఇంటూ దిస్? ఆల్కహాల్ స్టార్ట్ చేసింది డిగ్రీలో. బట్ ఈ అడిక్షన్ అనేది పాస్ట్ ఒక 4 years 5 years నుంచి ఎక్సెస్ తీసుకోవడం అవుతుంది. హ్మ్. హ్మ్. దానివల్ల ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్, హ్మ్. ఫైనాన్షియల్గా అది. సో హ్మ్. సో అడిక్షన్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉండింటదంటారు? ఒక 4 5 years. సో ఎట్లా ఉండేది? అంటే ఒక రోజు ఎలా ఉండేది? అంటే మార్నింగ్ లెగంగానే ఇంకా జస్ట్ మనం డ్రింక్ తీసుకోవాలి అన్నట్టుగా అటు వెళ్ళిపోయి సో డ్రింక్ తీసుకుంటా. హ్మ్. సో డ్రింక్ తీసుకున్నాక మార్నింగ్ నుంచి తాగడం వల్ల ఈవినింగ్ కాగానే ఫ్రస్ట్రేషన్ వచ్చేసి గొడవలు, మళ్ళీ ఆఫీస్ స్కిప్ చేయడము. హ్మ్. సో అలా అయ్యేదన్నమాట. ఓకే. సో ఒక రోజు ఎక్సెస్ అయితే మళ్ళీ అది అంతా డ్రౌజింగ్ ఉండి నెక్స్ట్ డేకి మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేయడము. సో బేసిక్గా బింజ్ డ్రింకింగ్ లాగా అయ్యేది. కంటిన్యూగా ఉండేది. కంటిన్యూస్. సో రిలేషన్‌షిప్‌లో కూడా ఇష్యూస్ వచ్చాయా? వైఫ్తో ఇష్యూస్ వచ్చి, ఫాదర్ మదర్తో పేరెంట్స్తో చాలా ఇష్యూస్. ఇన్ఫాక్ట్ ఆఫీస్లో కూడా ఇంకా స్కిప్ చేయడం వల్ల ఇర్రెగ్యులర్ ఉండి ఆఫీస్కి ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అయింది దానివల్ల. సో ఇప్పుడు ఇక్కడికి అంటే ఇంతకు ముందు ఏమైనా ట్రీట్మెంట్స్ ఎక్కడైనా ట్రై చేశారా? ట్రై చేశాను. చందానగర్లో న్యూరో క్లినిక్ ఉండే. అక్కడ ఇలా ఏం ఎఫెక్ట్ అంత లేకుండే. హోమియో ట్రై చేశాను అండ్ రియాబ్ కూడా వెళ్ళాను. I was in a rehab for 3 months. ఓకే. సో 3 months ఎట్లా లోపల లాక్డ్ ఉంటాం కాబట్టి తీసుకున్నాను. సో మళ్ళీ బయటికి వచ్చినాక రియాబ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఒక 1 month 2 months ఓకే ఉండే. తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయాను. ఓకే. సో అదేం ఎఫెక్ట్ లేదు. సో ఇక్కడ ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది? ఎన్ని మంత్స్? ఇక్కడ 2 months 2.5 months అయింది. 2.5 months కోర్స్ అయింది మీకు. సో రెగ్యులర్ ట్రీట్మెంట్ జరుగుతుందా? రెగ్యులర్ వీక్లీ వన్స్ వస్తున్నా? వీక్లీ వన్స్ జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్? ఫస్ట్ మంత్ ఎలా ఉండింది? సెకండ్ మంత్ ఎలా ఉండింది ట్రీట్మెంట్? ఫస్ట్ మంత్ అంటే మెయిన్ ఆల్కహాల్ అడిక్షన్ వల్ల ఫుడ్ ఇంటేక్ కానీ స్లీప్ కానీ ఏం ఉండకపోయేది. సో ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం ఫుడ్ ఇంటేక్ బాగుంది, మైండ్ స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ నిద్ర రావడం అవన్నీ. అండ్ ఏమంటారు నా నేచర్ ఇంకా యాటిట్యూడ్ బేసిక్గా యాటిట్యూడ్ అనేది చేంజ్ అయింది. అగ్రెసివ్గా ఉండే చాలా అగ్రెసివ్ ఉంటుండే. ఫ్రెండ్స్ పైన ఆశ్రయం ఒకరంటే అసలు కేర్ చేయకపోయాడు. బట్ ఇప్పుడు చాలా చేంజ్ అయింది. బిహేవియర్ బాగా చేంజ్ అయ్యింది. సెల్ఫ్ తెలుస్తుంది. ఓకే. సో సెకండ్ మంత్ కూడా అలాగే ఉండిందా ప్రోగ్రెస్? ఫస్ట్ మంత్లోనే ఈ ప్రోగ్రెస్ కనబడింది? ఫస్ట్ మంత్ నుంచి అంటే మెయిన్ ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 2 weeks నుంచి ఆ చేంజ్ ఆ డిఫరెన్స్ అనేది తెలుసు స్టార్ట్ అయింది. అండ్ దెన్ నా సెల్ఫ్ రియలైజేషన్ కూడా ఇంతకుముందు ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా సెల్ఫ్ అనేది లేకుండే. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్, రియలైజేషన్. సో రియలైజేషన్ పార్ట్ కూడా యు ఆర్ ఫీలింగ్ ఇట్. ఎందుకు ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశాను, ఎందుకు ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ మెయిన్ సెల్ఫ్ రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ అంటే మీరు 1 monthలో 2 weeks నుంచే యూ కుడ్ రియలైజ్ రిజల్ట్స్. సో ఇప్పుడు తీసుకుంటున్నారా? క్రేవింగ్స్ ఉంటున్నాయా మీకు? ఇప్పుడు అసలు ఆ థాట్ వెళ్ళట్లేదు, థాట్ కూడా రావట్లేదు. మెయిన్ నాకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. బిఫోర్ ఐ స్టార్టెడ్ దిస్ ట్రీట్మెంట్, మార్నింగ్ లెగంగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి అయినాక సో క్రేవింగ్ అనేది ఉండి ఏ పనికి బయటికి వెళ్ళినా ఫస్ట్ ఐ యూస్ టు స్టెప్ ఇన్ టు అ బార్. రైట్. బట్ ఇప్పుడు బయటికి వెళ్ళినా లైక్ కాన్ఫిడెంట్ వెళ్ళిపోతున్నాం. ఓవర్కమ్ అయిపోయి యు ఆర్ ఏబుల్ టు లీడ్ ఎ నార్మల్ లైఫ్. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ పేరెంట్స్ కానీ వైఫ్ కి కానీ నేను ఒక్కొని బయటికి వెళ్తున్నా అంటే ఆ భయం అనేది ఉండే. సో నౌ ఈవెన్ దే ఆర్ లైక్ నార్మల్ కాదు అన్నట్టు. వాళ్ళు బయటికి వెళ్ళనియాలంటే భయపడే చాలా మెయిన్ వీకెండ్ రాగానే మళ్ళీ ఈ వీకెండ్ ఏం రచ్చ అవుతుంది, ఏం ఇష్యూస్ అయితే ఏం గొడవ చేస్తాడు బిహేవియర్ తోని వాళ్ళు చాలా ఇబ్బంది పడే. సో నౌ దే ఆర్ హ్యాపీ. వెరీ మచ్. మీకంటే ఎక్కువ వాళ్ళు హ్యాపీ చాలా చాలా హ్యాపీ. పేరెంట్స్ కానీ బ్రదర్ ఫ్యామిలీ వైఫ్ కానీ. అండ్ ఇన్ఫాక్ట్ మై 5-year-old కిడ్ పాప, ఐ వాంట్ టు నో. పాప కూడా ఆ పీరియడ్ లో కొంచెం అవాయిడ్ చేసేది, భయపడేది. ఎంత అటాచ్డ్ అయిపోయిందో
వన్స్ ఐ స్టార్టెడ్ దిస్ ట్రీట్మెంట్ ఐ కుడ్ మేక్ ఇట్ అవుట్. అదే బేసిక్గా చాలా నాతో అటాచ్ అయిపోయి నాకు చాలా ఇది that's what సంథింగ్ విచ్ ఇస్ వెరీ మచ్ సెకండ్ లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేసేది అది. ఎగ్జాక్ట్లీ. సో బిహేవియర్ చేంజ్ అయింది, Yeah. పిల్లలతో రిలేషన్షిప్ ఇంప్రూవ్ అయింది, ఫ్యామిలీ రిలేషన్ ఇంప్రూవ్ అయింది. Yes. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్, రైట్? సో ట్రీట్మెంట్ నేను చెప్పే వరకు ప్లీజ్ కంటిన్యూ. నేను అయిపోయిందండి, యూఆర్ అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ ఇట్ అన్నంత వరకు ప్లీజ్ కంటిన్యూ ద ట్రీట్మెంట్. Sure. Okay, we have seen very good transformation in you. The transformation has to continue and it should be for life. Okay, Sure. thank you.